మాట్లాడుతున్నాం. గీత గారు మాట్లాడిన తర్వాత నేను అందుకోవడానికి అని చెప్పి నేను తీసుకుంటూ ఉంటే ఈ లోపు వాళ్ళు వచ్చి గిడ్డేశ్వరి గారు కానీ వాళ్ళ మహిళా ఎమ్మెల్యేలు కానీ వచ్చి ఏ రకంగా దౌర్జన్యం చేశారో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అంటే విషయం ఏంటంటే మీకు నాకు అర్థం కాదు, మీరు అసెంబ్లీలో మాట్లాడేవారు మమ్మల్ని మీ రాజకీయం చేసుకుంటారు, నీతాచినిత్యం రాజకీయం చేసుకుంటారు. అక్కడ ఏదో స్లోగన్స్ అన్ని ఇస్తారు, చెత్త స్లోగన్స్ అన్ని ఇస్తారు. తీరా మేము ఇక్కడికి వచ్చి మీడియా పాయింట్లో పబ్లిక్కి చెప్పాలి, మీకు మేము సమాధానం చెప్పడానికి కాదు, పబ్లిక్కి మేము నిజాలు చెప్పాలి. కాబట్టి ఆ నిజాలు మేము చెప్పడానికి ముందుకు వస్తే ఎక్కడ నిజాలు అని జనాలకు తెలుస్తుందని భయంతో వీళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యానికి దిగి మీడియా పాయింట్ని కూడా ఆక్యుపై చేసే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ తాలూకా నిజాయితీ రాజకీయం గురించి మనందరికీ అర్థం కావట్లేదా? మేము ఒకటే అడుగుతున్నా, రాజకీయ మహిళలను అడ్డం పెట్టుకుని ఎంతకాలం రాజకీయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి? మహిళలు దౌర్జన్యంగా నిర్మించి రాక్షసుల్లాగా ఇందాక సభలు దుశ్శాసనలు అన్నారు. వీళ్ళందరినీ ఏం మాట్లాడాలి అంటే వీళ్ళందరినీ ఒక రకంగా చెప్పాలంటే రాక్షసులు. వీళ్ళందరూ కూడా రాక్షసుల్లో మా మీద పడి ఓవరాల్గా మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని నెట్టారంటే వీళ్ళు జనాలకు ఉపయోగపడే మనుషుల. నిజాలు మాట్లాడుతుంటే నిజాలు కూడా మాట్లాడే మనుషులు వీళ్ళు ఎమ్మెల్యేల. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని ముందు పెట్టుకుని చేస్తున్న నీతాచినిత్యమైన రాజకీయానికి చరమగీతం పాడాలి. ముఖ్యంగా ఆయన నేర్చుకోవాలి. ఆయనకి సిగ్గుగా కూడా అనిపించట్లేదు. ఏంటంటే ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు ఆయనకి సిగ్గుగా అనిపించట్లేదా? వీళ్ళందరినీ ముందు పెట్టుకున్నా ఈరోజు రాజకీయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి న్యాయం కావాలి. అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదు, అలాగే ఇక్కడెక్కడ మాట్లాడనివ్వకపోతే మమ్మల్ని ఎక్కడ మాట్లాడమంటారు? అధికార పక్షాల ఎమ్మెల్యేలకు ఈగదైతే సామాన్య ప్రజానికానికి వీళ్ళు చేసే న్యాయం ఏంటి? అసలు వీళ్ళకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందని అడుగుతున్నాను. మహిళలపై మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ రోజున మహిళలపై మాట్లాడే నైతిక హక్కు వైకాపా సభ్యులకి లేదు. ఎందుకంటే ఈ రోజున క్వశ్చన్ వేశారు మహిళలకు సంబంధించి, దానికి ఆన్సర్ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తుంటే పూర్తి స్థాయిలో కూడా ఆన్సర్ చెప్పలేకుండా ఒకటే మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళ టైంలో చేసినటువంటి అన్ని కూడా బయటపడతాయి. వాళ్ళ టైంలో జరిగినటువంటి మహిళలపై అత్యాచారాలు కానివ్వండి, వరకట్న వేదికలు కానివ్వండి, అన్ని కూడా బయటకు వస్తాయి అనేసి వాళ్ళ సభను అడ్డుకోవడం మొదలు పెట్టారు. ఇది చాలా దారుణం, ఇది చాలా దురదృష్టకరమని ఏ మహిళ అయినా సరే ఒకటే ఏ మహిళ మీద అత్యాచారాలు జరిగిన తీవ్రంగా ఖండిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ టైంలో జరగలేనటువంటి ఘోరమైనటువంటి అత్యాచారాలు మహిళలపై జరిగినాయి. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత పోరాటం చేసిన మహిళలకి కుటుంబాలకి న్యాయం చేయాలని ప్రయత్నం చేశారు. మహిళలపై గిరిజన మాట్లాడుతున్నారు. ఆనాడు గిరిజన మహిళలపై 11 మంది మహిళలపై దారుణంగా సామూహిక హత్యాచారం చేసి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆ కేసు లేకుండా చేశారు. అది ఎంత దారుణం అండి. అప్పుడు గిడ్డేశ్వర్ ఎక్కడికి వెళ్ళింది? అక్కడే గిరిజన మహిళలపై దాడులు చేస్తే ఎక్కడికి వెళ్ళింది? మరి అదే విధంగా సాయేశం మీరు హత్య చేసి దారుణంగా చంపేస్తే ఆ కేసుని తప్పించేస్తారు రాజశేఖర రెడ్డి గారు. నాగ వైష్ణవి చిన్న పిల్ల, ఆమెను ఒక మిషన్ లో వేసి చంపేస్తే పాపం ఆ కేసును కూడా తప్పించేశారు రాజశేఖర రెడ్డి గారు. ఈ యాసిడ్ దాడులు ఇలా ఒకటే రెండా ఎన్ని కేసులు రాజశేఖర రెడ్డి గారు ఎంత దారుణంగా కేసులు తప్పించేశారు. ఆ కుటుంబాలకు ఎంత క్షోభ మిగిల్చారు. మీరండి మహిళల గురించి మాట్లాడేది, మీరండి మహిళలకి న్యాయం చేస్తామని చెప్పేది. ఈ రోజున మహిళలకి న్యాయం చేయడానికి చిత్తశుద్ధిగా పనిచేసేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వీళ్ళ నాయకుడు బొత్స సత్యనారాయణ గారండి 2012లో ఏ మహిళలకి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి అర్ధరాత్రులు తిరిగేస్తారా, నైట్ ఒంటరిగా బస్సులు ఎక్కేస్తారా, ప్రైవేట్ బస్సులు ఎక్కేస్తారా, మరి ఎక్కితే ఇలాగే జరుగుతుంది అనేసి దారుణంగా విమర్శించినటువంటి వ్యక్తి ఆనాడు బొత్స. ఇలాంటి నాయకులందరూ మీ పార్టీలో పెట్టుకుని మీరాన్ని మహిళల గురించి మాట్లాడేది. ఈ రోజున గిడ్డ ఈశ్వరితో మాట్లాడిస్తున్నారు. గిడ్డ ఈశ్వరి ఆమె గిరిజన సోదరి, మాకు గౌరవం ఉంది. కానీ ఆమె పబ్లిక్ గా బాక్సైడ్ విషయంలో సీఎంని తెగ నరుకుతాననేసి చెప్పింది. ఏమండి, ఒక తండ్రి లాంటి వ్యక్తిని ఒక గౌరవ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తెగ నరుకుతానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. మరి అదే రోజా గారు ఒక దళిత మహిళని, నన్ను కానీ దళిత సోదరిమణి అనితని కానీ పబ్లిక్ లో క్యారెక్టర్ మీద మాట్లాడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు రోజా చేత. మరి అదే మాటలు ఈ గిడ్డ ఈశ్వరిని కానీ ఇంకా సోదరిమణులు ఉన్నారు పుష్పవాణి కానీ వీళ్ళందరినీ కూడా ఆ రోజా అట్లాంటి క్యారెక్టర్లెస్ మాటలు ఈ సోదరిమణులు మాట్లాడితే ఆ వైకాపా సోదరిమణులు కనుక అంటే వీళ్ళు ఉంటారా, బతుకుతారా? ఆత్మాభిమానంతో ఈ పాటికి అసలు బతికేవారా చెప్పండి. ఇంకా అనిత ధైర్యవంతురాలు కాబట్టి ఇంకా బతికింది. అంత ఘోరమైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు రోజా చేత అసెంబ్లీలో మాట్లాడిపించారు. ఎవరికైనా సరే కుటుంబం ఉంటుంది, ఎవరికైనా సరే ఆత్మాభిమానం ఉంటుంది. క్యారెక్టర్ మీద మాట్లాడే నైతిక హక్కు ఎవరిచ్చారు వాళ్ళకి?
అలా మాట్లాడినటువంటి రోజా కానీ సస్పెండ్ చేయాలా ఏం చేయాలి చెప్పండి. తండ్రి లాంటి వయసుని రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఒక వ్యక్తిని, తండ్రి లాంటి వ్యక్తిని గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కామసీఎం అని కాల్మని ఎంత దారుణంగా మాట్లాడిందండి. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? ఇలాంటి మాటలు మాట్లాడితే ఏం చేస్తారు ఎవరినైనా? ఒక క్యారెక్టర్ని విమర్శించింది ఆమె. ఒక వ్యక్తిని అసెంబ్లీలో పబ్లిక్ గా అనితరు పట్టుకుని క్యారెక్టర్ మీద మాట్లాడితే అసలు ఎవరండి తట్టుకోగలుగుతారా? ఆ బాధ, ఆ పిల్లలు తలెత్తుకు తిరుగుతారా? ఆ భర్త తలెత్తుకు తిరుగుతారా? ఆ కుటుంబం తలెత్తుకు తిరుగుతారా? అలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు రోజా చేత అనితరు మాట్లాడిపించారు, నా మీద మాట్లాడిపించారు. మరి గిట్టేశ్వరి తల నరుకుతానంత సీఎం గారిని ఏంటండి ఆ మహిళలు మాట్లాడే మాట్లాడనివి? రోజా అనితరు మాట్లాడినటువంటి మాటలు వీళ్ళని వైకాపా సోదరిమణులు మహిళామణులు కదా మాట్లాడితే వాళ్ళు ఈ పాటికి ఏం చేసేవారు? వాళ్ళే అన్నారని సర్దుకుంటారా వాళ్ళు? చెప్పానండి, ఏ మహిళ అయినా సరే ఒకటే, ఏ మహిళకి కష్టం వచ్చినా సరే ఒకటే, ఏ మహిళకి కష్టం రాకూడదు, అందరూ కూడా బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. వేల అత్యాచారాలు కాంగ్రెస్ టైంలో జరిగినాయి. 2700 పైచిలకు అత్యాచారాలు కాంగ్రెస్ టైంలో జరిగినాయి. ఈ రోజున అవన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా అత్యాచారాలు జరగకూడదు, ఈవ్ టీచింగ్లు జరగకూడదు. మహిళలు కానీ పిల్లలు కానీ ధైర్యంగా చక్కగా తిరగాలి, వాళ్ళు చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలనేసి ప్రభుత్వం చట్టాలను పటిష్టంగా అమలు చేస్తుంది. ఈ రోజున చట్టాలను పటిష్టంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ రోజున మీరు ఆ క్రైమ్ రేట్ చూసినా ఈ క్రైమ్ రేట్ చూసినా చాలా తగ్గుతుంది. దేశీయ క్రైమ్ రేట్ కి ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రేట్ కి కూడా చాలా తేడా ఉంది. ఈ రోజున ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ రోజున ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తే ఇవన్నీ చూసి మార్వలేక మహిళల్ని టార్గెట్ చేసి ఈ రోజున సభను స్టాల్ చేయాలి అనే ఉద్దేశంతో కుట్ర పన్నారు. గుమ్మడికాయ దొంగ భుజాలు తట్టుకోవటం అంటే ఇదే. ఎందుకంటే వారి టైంలోనే మహిళలకు అన్యాయం జరిగిన, మహిళలను దబాయించాలు జరిగిన, మహిళల మీద ఏ అన్యాయం జరిగినా కాంగ్రెస్ టైంలోనే జరిగినాయి. తల్లి పిల్ల కాంగ్రెస్ టైంలోనే జరిగినాయి. ఈ రోజున వీళ్ళకి బుద్ధి రాదు. ఒక్కొక్కటిగా ప్రజలు బుద్ధి చెప్తుంటే కూడా వీళ్ళకి బుద్ధి రాకుండా వాళ్ళ పాత పంతాన్ని అనుసరిస్తున్నారు. తగిన రీతిలో ప్రజలే తీవ్రంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ రోజు అండి ఆమె మీ మీడియా సోదరులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. ప్రజలు చాలా